హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త నోటిఫికేషన్లు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకొక న్యూస్ కూడా మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. మన కొలులు మనకే అంటూ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. దీనిలో మనకు కొత్త నోటిఫికేషన్లు, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి జోనల్ వ్యవస్థ గురించి అయితే చర్చించడం జరిగింది. సో వీటి గురించి ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ కొత్త నోటిఫికేషన్లు అంటూ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూడవచ్చు. సరికొత్తగా సర్వీస్ రూల్స్ వేగంగా కసరత్తు, టీఎస్పీఎస్సీ బోర్డు నియామకం నేపథ్యంలో వేగవంతం అంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగడంతో శాఖల వారీగా ఖాళీల గుర్తింపుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది. కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం శాఖల వారీగా ఖాళీలు, ఉద్యోగాల విభజనకు నిర్ణయం తీసుకుంది. త్వరలో వీటిని తేల్చి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. త్వరలో సర్వీస్ రూల్ మారనున్నటువంటి నేపథ్యంలో అందుకు అనువైనటువంటి మార్పులతో ప్రభుత్వం సిద్ధమవుతుంది. శాఖల వారీగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజన లెక్కలు రెడీ చేస్తుంది. వర్గీకరించిన వీటి ఆధారంగా సర్వీస్ నిబంధనలకు మార్పులు చేస్తున్నారు. కొత్త విధానం అమలుతో స్థానికులకు ఉద్యోగాల వాటాలో భారీ లబ్ధితో పాటు పదోన్నతులతో భారీ ప్రయోజనంతో పాటు నియామకాలన్నీ మళ్ళీ జోనల్కే పరిమితం చేయడంతో ప్రమోషన్లకు కీలక స్థానం దక్కనుందంటే ఇక్కడ చూడవచ్చు. అయితే దీనిలో మనకు ఓవరాల్గా ఏమిచ్చారంటే కొత్తగా ఏర్పడినటువంటి జోనల్ విధానంలో ఎటువంటి మార్పులు చేయబోతున్నారు, దానివల్ల స్థానికులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయాలు దీనిలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నోటిఫికేషన్లు రాకపోవడానికి గల కారణాన్ని కూడా దీనిలో అయితే వివరించారు. సో అవన్నీ అడ్డంకులు తొలగినటువంటి నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్లకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లు దీనిలో అయితే మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర విభజన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, ఉద్యోగాల పంపిణీ, ఇతర సమస్యలతో ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది అవసరం భారీగా నెలకొంది. ఈ మేరకు 1,00,000 ఉద్యోగాల కల్పనకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత శాఖల వారీగా ఖాళీలను గుర్తించి 33 ప్రభుత్వ శాఖల్లో 1,07,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలిపారు. అయితే పదోన్నతులు, కొత్త జిల్లాల్లో ఆర్డర్ టు సర్వే, తాత్కాలిక కేటాయింపులు, 371D రద్దు, నూతన జోనల్ వ్యవస్థ ఏర్పడిన ఆటంకాలతో నూతన ఉద్యోగాల నియామకాలపై కొంత జాప్యం నెలకొందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఇవన్నీ క్లియర్ అయినటువంటి నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్లకు టీఎస్పీఎస్సీ ప్రయత్నిస్తుందని చెప్పేసి ఇక్కడ దీనిలో అయితే ఓవరాల్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మన కొలువులు మనకే అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమంత్రి వద్దకు చేరినటువంటి జోనల్ ఫైల్ సంతకం చేయగానే గెజిట్ విడుదల, రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అమలు, స్థానికులకి దక్కనున్నటువంటి 90% ఉద్యోగాలు, త్వరలో కొలువుల భర్తీకి సన్నాహాలంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ త్వరలో అంటేనే మళ్ళీ ఎన్ని రోజులు అనేటువంటి అనుమానం వస్తుంది నిరుద్యోగులకు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఏ కొలువు కోసం ఏళ్ళ తరబడి తనలాడినామో ఆ తనలాట తీరిపోతుంది. ఇక మన కొలువులు మనకే దక్కనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణను త్వరలో అమల్లోకి రానున్నాయి. ఈ జోన్ల పరిధిలోనే 90% స్థానికులకే, అంటే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇక తెలంగాణ ఫలితం అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టినటువంటి సవరణలు త్వరలో అమలు కానున్నాయి. సో దీనికి సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్ళింది. ఫైల్పై సంతకం చేయగానే సవరణల ఉత్తర్వులను అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుంది. అప్పటి నుండి జోనల్ వ్యవస్థలో చేపట్టినటువంటి సవరణలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం గతంలో 31 జిల్లాలకు ఉన్నటువంటి జోనల్ ఉత్తర్వులు 33 జిల్లాలకు వర్తిస్తాయి. 2018 ఎన్నికల తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. జోగులాంబలోని ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లోకి కలిపారు. సో వీటన్నిటికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫైల్ పంపింది. దీన్ని పరిశీలించినటువంటి కేంద్రం సవరణ ఉత్తర్వులను ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేసి గెజిట్ విడుదల చేయగానే నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలో జరిగే నియామకాలన్నీ తెలంగాణ నిరుద్యోగ యువతికే లభిస్తాయి. త్వరలో ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టనున్నారని చెప్పేసి
కొత్త జోనల్ వ్యవస్థలో 90% స్థానిక రిజర్వేషన్లు, 5% ఓపెన్ కేటగిరీ పొందనున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో టోటల్గా ఇక్కడ మనకు జోనల్ వ్యవస్థ గురించి అయితే దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే జోనల్ వ్యవస్థ వల్ల తెలంగాణలో ఉన్నటువంటి స్థానికులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అండ్ దీనికి సంబంధించి కేసీఆర్ వద్దకు ఫైల్ వెళ్ళింది. సో దీనిపై సంతకం చేయగానే దీనికి సంబంధించినటువంటి రూల్స్ అనేటువంటి తెలంగాణలో వర్తిస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనం న్యూస్ చూడవచ్చు. సో చూద్దాం దీనికి సంబంధించి మరి నోటిఫికేషన్లు ఎప్పుడు జారీ చేస్తారనే విషయం మనకైతే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే టెట్ కాలపరిమితి జీవితకాలం అంటే ఒక న్యూస్ చదవచ్చు. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం 7 ఏళ్లు దాటిన వారికి వ్యాలిడేషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలి. టెట్ కోసం 1,80,000 మంది ఎదురు చూపంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కాలపరిమితిని జీవితకాలం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనకు టెట్ కాలపరిమితి అనేది 7 సంవత్సరాలు ఉండగా దాన్ని కాస్త జీవితకాలం చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలంటే కంపల్సరీ టెట్ అనేటువంటిది టెట్ అనేటువంటిది అర్హత సాధించి ఉండాలి. ఈ నేపథ్యంలో ఇంతకుముందు ఇది 7 ఇయర్స్ ఉండేదని ఇప్పుడు దీన్ని జీవితకాలం చేస్తున్నట్లు నిన్న మనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి నోటీసులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపినట్టు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. ఆల్రెడీ మనకు నిన్ననే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే రైల్వేలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. రైల్వేలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో రైలు నిలయం ముందు దాదాపుగా 7,50,000 ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో 3,50,000 పోస్టులను మాత్రమే భర్తీ చేసి కేంద్రం చేతులు దులుపుకుందని, మిగతా వాటిని కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ రాస్తారోక చేసినట్టు ఇక్కడ ఓవరాల్గా అయితే మనం న్యూస్ చూడవచ్చు. సో రైల్వేలో ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే ఏడాదిలో అత్యధిక నిరుద్యోగం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 12% పెరిగినటువంటి నిరుద్యోగ రేటు, క్షీణించినటువంటి వినియోగదారుల సెంటిమెంట్. సో మనకు కరోనా మహమ్మారి కారణంగా దేశంలో వ్యాప్తంగా నిరుద్యోగం అయితే పెరిగింది. గత నెలలో నిరుద్యోగ రేటు అత్యధికంగా 11.9% చేరుకుంది. సెకండ్ వేవ్ వల్ల అనేక రాష్ట్రాల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధించడంతో ఆర్థిక కార్యకలాపాలకు స్తంభించిపోయాయి. దీంతో ఏప్రిల్ నెలలో 7.97% ఉన్నటువంటి నిరుద్యోగ రేటు ఇప్పుడు 11.9% చేరిందంటూ ఇక్కడ చూడవచ్చు. సో టోటల్గా ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా నిరుద్యోగ రేట్ అనేది అత్యధికంగా ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనం న్యూస్ చూడవచ్చు. అదేవిధంగా జాబ్ కార్నర్ అని చెప్పేసి మనకు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చినటువంటి నోటిఫికేషన్లు వచ్చి ఇక్కడ CCI నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. 46 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫిల్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నేను మన ఛానల్లో నోటిఫికేషన్ PDF అయితే సెండ్ చేస్తాను. అదే కాకుండా వీటన్ని గురించి మనం ప్రీవియస్ వీడియోలో అయితే నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే బుక్కులు లేని చదువులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 1,28,00,000 పుస్తకాలు కొంటారని అంచనా వేస్తే 17 లక్షలే కొన్నారు. చూడండి, దాదాపుగా సగంలో సగం కూడా బుక్స్ కొనలేదు. అంటే ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి. సో గత ఏడాది ప్రైవేట్ స్కూళ్ళలో పుస్తకాలు లేకుండానే క్లాసులు, ఆన్లైన్లో పాఠాలు విన్నారో లేదో అర్థమైనో లేదో తెలియని పరిస్థితి. ఈసారి చదువులు ఇంతే, క్వాలిటీపై తీవ్ర ప్రభావం అంటూ చూడవచ్చు. సో అంటే బుక్సే తీసుకున్నప్పుడు వీళ్ళు ఎట్లా క్లాసెస్ విన్నారు, ఎట్లా నేర్చుకున్నారు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందా లేదా అని అంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే మనం చూడవచ్చు. ఎడ్యుకేషన్ సిస్టంలో క్వాలిటీ అనేటువంటిది ఉండట్లేదు. సో కనీసం పుస్తకాలు కూడా తీసుకోకుండా పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. వారికి ఏ విధంగా అర్థమవుతుందని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా మనం అయితే ఆర్టికల్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ పదోన్నతిలో రూల్స్ పాటించాలంటే చూడవచ్చు. ఉద్యోగ పర్వం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు పదోన్నతుల ప్రక్రియ జరుగుతున్నప్పుడు సో దానికి సంబంధించినటువంటి రూల్స్ అనేది ఏ విధంగా పాటించాలి, ఎన్ని సంవత్సరాలకు ఏ రూల్స్ ఉంటాయని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఆర్టికల్. ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి నేను PDF అయితే ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఒకసారి క్లియర్గా అయితే చదవండి ఫ్రెండ్స్. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.